అందిన అప్డేట్ ప్రకారం భారతీయ జనతా పార్టీ 3, బీజేపీఎం అంటే గుర్ఖా ల్యాండ్ లో ఉన్న పార్టీకి 1 సీటు, ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ 1 సీటు. తమిళనాడు ఇంట్రెస్టింగ్, అన్నాడీఎంకే 11. ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్ చెప్తున్నాను నేను, ఎందుకంటే మిగతా ఒక్కో ఛానల్ ఒక్కో విధంగా చెప్పొచ్చు, ఒక్కో నెట్వర్క్ ఒకటి చెప్పొచ్చు. ఇది అధికారిక ఫిగర్స్, బల్లగుద్ది చెప్పుకోవచ్చు, ఇది అధికారిక ఫిగర్స్. అన్నాడీఎంకే 11, టీవీకే 9, డిఎంకే 5, కాంగ్రెస్ పార్టీ 2, పిఎంకే 1. అంటే డిఎంకే కాంగ్రెస్ 2 ప్లస్ పిఎంకే బహుశా అన్నాడీఎంకే కూటమిలో ఉంది. 12 అన్నాడీఎంకే కూటమి, టీవీకే 9, డిఎంకే కాంగ్రెస్ కలిస్తే 7. థర్డ్ పొజిషన్ లో ప్రస్తుతం అక్కడ కనిపిస్తున్న పరిస్థితి. అస్సాంలో హిమంత బిశ్వ శర్మ వార్ వన్ సైడే చూపుతున్నారు, చాలా కంఫర్టబుల్ గా. భారతీయ జనతా పార్టీ 19, బీఓపీఎఫ్ 3, ఏజీపీ 2. ఇవన్నీ కూడా ఏ పార్టీలు? బోడోల్యాండ్ పీపుల్స్ ఫ్రంట్ ఎన్డీఏనే, అస్సాం గణ పరిషత్ ఎన్డీఏనే. 19 ప్లస్ 3 22 ప్లస్ 2 24 అయితే కాంగ్రెస్ సింగిల్ డిజిట్ లో 2 సీట్లు ఉంది. సో మూడవసారి 10 సంవత్సరాల అధికారంలో ఉన్న తర్వాత కూడా కాంగ్రెస్ అక్కడ సింగిల్ డిజిట్ పార్టీ అయిపోయే సిచ్యువేషన్ వచ్చింది. ఎంతో అక్కడ కూడా ముస్లిం ఓట్ పర్సంటేజ్ చాలా ఎక్కువ. బట్ అక్కడ హిమంత బిశ్వ శర్మ చాలా గట్టిగా అగ్రెసివ్ హిందుత్వ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చారు. ఆయన బీజేపీ డైరెక్ట్ ప్రొడక్ట్ కాదు. బట్ చాలా విధంగా చూస్తే ఇప్పుడు సట్టా బజార్ ఏం చెప్తుందో తెలుసా? వెస్ట్ బెంగాల్ ఇప్పుడున్న ట్రెండ్ ప్రకారం 160 నుంచి 190 సీట్లు భారతీయ జనతా పార్టీ సాధిస్తుందని సట్టా బజార్ చెప్తుంది. 147 మ్యాజిక్ ఫిగర్. టచ్ అండ్ గో ఎలక్షన్ ఇది వెస్ట్ బెంగాల్లో, అంత ఈజీ కాదు. 131, 134 ఇట్లా ఈ విధంగా చివరి నిమిషం వరకు కూడా నడుస్తుంది. కొంత స్వల్ప ఎడ్జ్ భారతీయ జనతా పార్టీకి చూపిస్తున్న పరిస్థితి. సో మొత్తానికి కేరళలో బీజేపీ ఖాతా చర్చే దిశగా వెళ్తోంది. లాస్ట్ టైం 1 సీట్ ఉండే. రాజీవ్ చంద్రశేఖర్ నెమన్ లో లీడింగ్ లో ఉన్నట్టు తెలుస్తోంది. ఓవరాల్ గా తమిళనాడులో సీఎం స్టాలిన్, ఉదయనిధి ఇద్దరు వెనకంజలో ఉన్నట్టుగా సమాచారం అందుతోంది. అస్సాంలో సీఎం అభ్యర్థి బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి హిమంత బిశ్వ శర్మ జలూక్ బరిలో లీడింగ్ లో ప్రస్తుతం కనబడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఓవరాల్ గా చూసుకుంటే కనుక చాలా క్లియర్. కేరళలో కాంగ్రెస్ పార్టీ చాలా ఉంది. రేవంత్ రెడ్డి కాలికి బల్పం కట్టుకొని ప్రచారం చేశారు. నాకైతే హ్యాపీగా ఉంది. తెలంగాణకు సంబంధించిన ముఖ్యమంత్రి అక్కడ ప్రచారం చేసి మిగతా రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎట్లా ఉన్నా కేరళ ఎన్నికలు దాదాపు 4-5 రోజులు మన మంత్రులందరూ కూడా ప్రచారం చేశారు. మన ముఖ్యమంత్రి అక్కడ పోయి కేరళలో ప్రచారం చేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించడం చాలా హ్యాపీగా ఉంది. రేవంత్ రెడ్డి గారు ధన్యవాదాలు మీకు. మీరు అక్కడ ఈవెన్ అంటే ఒక విధంగా చెప్పాలంటే ఫండింగ్ కూడా తెలంగాణ నుంచి కొంత చేశారని చెప్పారు. మంచిదే. టీఆర్ఎస్ ఉన్నప్పుడు వేరే చోట్ల వేరే రాష్ట్రాలకి తృణమూల్ కాంగ్రెస్ కు అక్కడ ఇచ్చారు. బట్ ఏదేమైనా మన ముఖ్యమంత్రి వేరే దగ్గరికి వెళ్లి అక్కడ కాంగ్రెస్ పార్టీని గెలిపించడం అంటే గనక డెఫినెట్ గా, ఎందుకంటే డీకే శివకుమార్ ను కర్ణాటక ఉప ముఖ్యమంత్రిని తీసుకెళ్లి అస్సాంలో వేశారు. బట్ అది వర్కౌట్ కాలేదు. మన ముఖ్యమంత్రి అక్కడ కాలికి బలపం కట్టుకొని తిరిగారు రేవంత్ రెడ్డి. సో హ్యాట్స్ ఆఫ్ టు యు రేవంత్ రెడ్డి. కేరళలో మీరు కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తున్నారు. సో అక్కడ మన మంత్రులు బట్టి విక్రమార్క గాని, శ్రీధర్ బాబు గాని చాలా మంది ప్రచారం చేశారు. సో అక్కడ చాలా మంచి రిజల్ట్ ఉంది. సో కొంత కేరళలో పినరయి విజయన్ కు లెటర్ చాలా లేఖలు కూడా రాశారు. తెలంగాణ సంబంధించి అభివృద్ధి, కేరళకు సంబంధించి అభివృద్ధి అని వాళ్ళిద్దరి మధ్య లెటర్ వార్ నడిచింది. సో రేవంత్ రెడ్డి అక్కడ కేరళలో ఒక ఫిగర్ అయ్యారు. ఎందుకంటే రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ క్యాంపెయిన్ తో పాటు వాళ్ళు ఎంతైనా నార్త్ ఇండియా కాబట్టి సౌత్ ఇండియా ఫ్లేవర్ లో రేవంత్ రెడ్డి వెళ్లి ఇక్కడ తెలంగాణలో చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల ప్రకటనలు, ఎలక్షన్ కమిషన్ కోడ్ రాకముందు తెలంగాణ పథకాలు 6 గ్యారంటీస్ సంబంధించి ఫ్రీ బస్ ఇస్తున్నాం, ఇవన్నీ చెప్తున్నాం అని చెప్పి తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించిన యాడ్స్ కేరళలో ఇచ్చారు. అది వర్కౌట్ అయినట్టు కనిపిస్తోంది. సో కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి ఉంటే కలపండి. రేవంత్ రెడ్డి స్ట్రాటజీ వర్కౌట్ అయింది.
అంటే ఇప్పుడు ఎక్కడైనా సరే మన రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి దేశంలో వేరే రాష్ట్రంలో కూడా ఇన్ఫ్లుయెన్సర్ అవుతే, మనం పివి నరసింహారావు ప్రధానమంత్రి అయితే ఎంత హ్యాపీగా చెప్పుకున్నామో, కేసీఆర్ సరే వేరే చోట మహారాష్ట్రలో చిన్న పంచాయతీ గెలిచినా, భారత రాష్ట్ర సమితి గెలిచినా హ్యాపీగా చెప్పుకున్నామో, తెలుగుదేశం పార్టీ అండమాన్లో గెలిస్తే హ్యాపీగా చెప్పుకున్నామో, సరే జాతీయ పార్టీ అయినా రేవంత్ రెడ్డి అక్కడ కేరళలో కాంగ్రెస్ పార్టీ, నిజానికి కాంగ్రెస్ పార్టీ పునరుజ్జీవానికి కారణమయ్యాడు. కాంగ్రెస్ ఒకసారి గెలిస్తే, ఒకసారి కేరళలో యూడీఎఫ్ గెలిస్తే ఎల్డీఎఫ్ గెలుస్తుంది. కానీ లాస్ట్ టైం పినరయ్ విజయన్ ఆ రికార్డు బద్దలు కొట్టి 10 సంవత్సరాలు వరుసగా ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి సహకారంతో కేరళలో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. మీరు గుర్తుంచుకోండి, ఒక్క కేరళ కొంచెం తమిళనాడు వెళ్ళాడో లేదో నాకు గుర్తులేదు రేవంత్ రెడ్డి. అస్సాం కానీ మిగతా వెస్ట్ బెంగాల్ కానీ ఎక్కడా వెళ్ళలేదు. కేరళ మాత్రం పర్టికులర్ గా వెళ్ళాడు. 3-4 రోజులు అక్కడ ప్రచారం చేశాడు. 3-4 రోజులు ప్రచారం చేశాడు. మనకు తర్వాత ఏమంటారు, రిసోర్స్ మొబిలైజేషన్ చేశాడు. ఇవన్నీ కూడా ఒక విధంగా ఇప్పుడు దేశ కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి చాలా కీలక పాత్ర పోషిస్తున్నానడానికి మనకు ఈ కేరళ సంబంధించిన ఎగ్జాంపుల్. పినరయ్ విజయన్ మళ్ళీ తిరిగి లేఖ రాశారు 2-3 సార్లు. మీ మోడల్ కరెక్ట్ కాదు, తెలంగాణ మోడల్ కరెక్ట్ అంటే, తెలంగాణ మోడల్ కేరళలో అభివృద్ధి చేసింది మీరు కమ్యూనిస్ట్ గవర్నమెంట్ కాదు, మా కరుణాకరన్ చేశాడు, మా ఉమెన్ చాందీ అక్కడ డెవలప్మెంట్ చేశాడు, మా ఆంటోనీ డెవలప్మెంట్ చేశారు, మీరు కారణం కాదని చెప్పి మళ్ళీ లేఖల మీద లేఖలు రాసుకున్నారు. ఇక్కడ మిత్రపక్షాలు ఇన్ఫాక్ట్ అంటే సిపిఐ మిత్రపక్షం ఉంది అక్కడ. దానిలో ఇక్కడేం పెద్ద ఇండియా కూటమిలో పార్టీలే, బట్ అక్కడ కొట్టుకున్న పరిస్థితి. సో ఓవరాల్ గా వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ టు రేవంత్ రెడ్డి. కేరళలో చాలా మంచి రిజల్ట్. ఎస్, పీసీఆర్ సోషల్ మీడియా డెస్క్ మనం హెడ్లైన్ పెట్టుకోవచ్చు. రేవంత్ రెడ్డి ఏమంటారు, రేవంత్ రెడ్డి కేరళలో కాంగ్రెస్ పార్టీకి, కేరళలో రేవంత్ సూపర్ కంట్రిబ్యూషన్ అని మనం హెడ్లైన్ కూడా పెట్టుకోవచ్చు. సో ఇటువైపు బహుశా ఇప్పటి వరకు తమిళనాడుకు సంబంధించిన అప్డేట్ మనకు కొద్దిసేపటి క్రితమే తమిళనాడు సంబంధించిన అప్డేట్ వచ్చింది. డిఎంకే 52, అన్నాడీఎంకే 53, టీవీకే 81. నేను అందుకని చెప్పాను నెక్స్ట్ ముఖ్యమంత్రిగా విజయ్. పీసీఆర్ సోషల్ మీడియా డెస్క్ అలర్ట్, తమిళనాడు తదుపరి ముఖ్యమంత్రిగా అని క్వశ్చన్ మార్క్ వేసుకొని పెట్టుకోవచ్చు. తమిళనాడు తదుపరి ముఖ్యమంత్రిగా విజయ్. ఎందుకంటే అన్నాడీఎంకే డిఎంకే అధికారంలోకి రాకుండా ఉండేందుకోసం ఖచ్చితంగా అక్కడ ఖచ్చితంగా సపోర్ట్ కూడా ఆయనకు ఇచ్చే అవకాశం ఉంటుంది. 100కి 200% డిఎంకే రాకుంటే చాలు, మళ్ళీ రెండోసారి వస్తే అన్నాడీఎంకే కిల్ అయిపోతుంది. విజయ్ వస్తే వాళ్ళకి మళ్ళీ అవకాశం ఉంటుంది. ఎందుకంటే స్టాలిన్ అక్కడ చెన్నై కానీ మిగతా చోట్ల కానీ మనీ పవర్ పరంగా చాలా స్ట్రాంగ్ అయిపోయారు. ఇక్కడ కనుక డిఎంకే అధికారంలోకి వస్తే శశికళ తొక్కేస్తుంది పళనిస్వామి. ఎందుకంటే అన్నాడీఎంకే కాచుకొని కూర్చుంది. సో అన్నాడీఎంకే విజయ్ కలిపి మేబీ అధికారంలోకి రావచ్చు. కొంచెం తక్కువ పడ్డా ఇప్పుడైతే 79 సీట్లు ఆధిక్యం కనబరుస్తుంది. మరి డిఎంకే అన్నాడీఎంకే కలుస్తాయా? బద్ధ విరోధులు, చరిత్రలో లేదు ఇంతవరకు. చరిత్రలో గెలవని పార్టీలు ప్రపంచంలో ఏమంటారు, కాంగ్రెస్ బీజేపీ సంబంధించి కూడా కొన్ని చోట్ల మున్సిపల్లో పొత్తులు పెట్టుకున్నారు. మా మణికొండ మున్సిపాలిటీలో కాంగ్రెస్ బీజేపీ కూడా పొత్తులు పెట్టుకుని గెలిచారు. కానీ చరిత్రలో ఇంతవరకు కలవని పార్టీలు ఒకటే, రెండే పార్టీలు. అదేంటంటే ఎక్కడ చిన్న పంచాయతీలో కూడా పొత్తు పెట్టుకొని పార్టీలు ఎవరంటే అది డిఎంకే అన్నాడీఎంకే. సో మరి టీవీకే విజయ్ని సీఎం కాకుండా ఉండేందుకు వీళ్ళిద్దరు కలుస్తారా అన్నదైతే చూడాల్సింది. చాలా ఇంట్రెస్టింగ్. బట్ ఐ డోంట్ థింక్ సో. భారతీయ జనతా పార్టీ డెఫినెట్ గా దాన్ని ఆహ్వానించే పరిస్థితి ఖచ్చితంగా కనిపిస్తుంది. సో కేరళ అయితే చాలా కంఫర్టబుల్ గా యూడీఎఫ్ 90, ఎల్డీఎఫ్ 45, ఎన్డీఏ 5 సీట్లు, భారతీయ జనతా పార్టీ 5 సీట్లు రావడం కూడా గొప్పే. ఓట్లు 15-16% వచ్చినా ఇంతవరకు కేరళలో 1 సీటు 2 సీట్లు దాటలే. రాజగోపాలన్ పాపం ఆయన చాలా పెద్ద మనిషి, ఆయన మాత్రమే గెలిచారు. సో ఓవరాల్ గా వెస్ట్ బెంగాల్ సంబంధించి మ్యార్జిన్ పెరుగుతోంది. మ్యాజిక్ ఫిగర్ దగ్గరలో 150 సీట్ల దగ్గర 148 మ్యాజిక్ ఫిగర్ భారతీయ జనతా పార్టీ కనిపిస్తుంది. ఒకసారి ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్ ఏం చెప్తుందో చూద్దాం.
బీజేపీ 8, తృణమూల్ కాంగ్రెస్ 2, బీజేపీఎం 1. అంటే బీజేపీ 9, అంటే ఎన్డీఏ 9, తృణమూల్ కాంగ్రెస్ 2. ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్ మాత్రం వార్ 1 సైడ్ అని చెప్తుంది. చూడాలి, ఇంకా ట్రెండ్స్ రావాలి. ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్ ప్రకారం తమిళనాడులో అన్నాడీఎంకే నెంబర్ 1 పార్టీ, 20 సీట్లు ఆధిక్యం, టీవీకే 18. సో దట్ ఈ తమిళనాడులో పోస్టల్ బ్యాలెట్ ముందు లెక్కిస్తారు. సో పోస్టల్ బ్యాలెట్ లో డిఎంకే పట్ల యాంటీ ఇన్కమెన్సీ చాలా క్లియర్ గా కనబడుతుంది. డిఎంకే 9 చోట్ల, కాంగ్రెస్ 2 చోట్ల, పిఎంకే 1 చోట ఆధిక్యంలో కనబడుతుంది. పుదుచ్చేరిలో ఎన్డీఏ క్లియర్, ఆల్ ఇండియా రంగస్వామి కాంగ్రెస్ 4, కాంగ్రెస్ పార్టీ 2, అన్నా డిఎంకే 1, డిఎంకే 1, ఇండిపెండెంట్ 1. సో రంగస్వామి కాంగ్రెస్ 4, అన్నా డిఎంకే 1 కలిపితే 5. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ 3, ఇండిపెండెంట్ 1 ఆధిక్యంలో మనకు కనిపిస్తున్నారు. అస్సాంలో బీజేపీ 29, కాంగ్రెస్ 7, బోడోల్యాండ్ పీపుల్స్ ఫ్రంట్ 5, అస్సాం గణ పరిషత్ 3. ఇవన్నీ చూస్తే క్లియర్ గా ఉంది. కేరళలో చాలా క్లియర్ గా ఉన్నారు. సో మాట్లాడదాం. కత్తి వెంకటస్వామి గారు ఉన్నారు మనతో పాటు. కత్తి వెంకటస్వామి గారు నమస్కారం. 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 ఒక కేరళ తప్ప మీకు ఎక్కడా రిజల్ట్ బాగాలేదు. కేరళలో క్రెడిట్ నేను రేవంత్ రెడ్డికి ఇస్తున్నా. కేరళలో కేరళ క్రెడిట్ ఎవరికి అని అంటే కేరళలో ఉన్నటువంటి ట్రెండ్ 10 సంవత్సరాల ఉన్నటువంటి ఎల్డిఎఫ్ కు యాంటీ ఇన్కంబెన్సీ ఉంటుందని ఎక్స్పెక్టేషన్. తర్వాత 10 సంవత్సరాలుగా కాంగ్రెస్ కార్యకర్తలు కూడా అక్కడ లోకల్ గా చాలా సీనియర్ లీడర్స్, కేసీ గారు ఇలాంటి వాళ్ళు, తర్వాత రమేష్ చెన్నితాల లాంటి వాళ్ళు చాలా సీనియర్ లీడర్స్ అక్కడ. అంటే మురళీధరన్జీ, సురేంద్రజీ, వీళ్ళందరూ కూడా చాలా గట్టి లీడర్షిప్ ఉంది అక్కడ. కాబట్టి డెఫినెట్ గా ముందు నుంచి ఊహించినట్టుగానే కొంత ట్రెండ్స్ కనిపిస్తున్నాయి. దాన్ని డెఫినెట్ గా మా ముఖ్యమంత్రి గారు కూడా ప్రచారానికి వెళ్ళినారు కాబట్టి వారికి కూడా క్రెడిట్ దక్కుతుంది తప్పనిసరిగా. గెలుపు వచ్చినప్పుడు అందరం. తమిళనాడు చాలా డిసప్పాయింటింగ్ రిజల్ట్ మీకు. ఏం డిసప్పాయింట్? తమిళనాడులో డిఎంకే కాంగ్రెస్ 3rd పొజిషన్ లో కనిపిస్తోంది ఇప్పటి వరకు ఉన్న దాని ప్రకారం. 3వ స్థానం. అంటే ఇప్పుడు పోస్టల్ బ్యాలెట్ బేస్ అయితే అదే ఓకే, పోస్టల్ బ్యాలెట్ లో అదే ఉంది. పోస్టల్ బ్యాలెట్ ను మనం బేస్ చేసుకోవచ్చు. ఎందుకంటే పోస్టల్ బ్యాలెట్ ఆల్వేస్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే యాంటీ ఇన్కంబెన్సీ ఉంటాయి. పోస్టల్ బ్యాలెట్ అంతా ఎడ్యుకేటెడ్ ఎంప్లాయీస్ ఉంటారు కాబట్టి వీళ్ళందరూ కూడా ప్రజెంట్ గవర్నమెంట్ కి వ్యతిరేకంగా ఉంటారు. పోస్టల్ బ్యాలెట్ ఆల్వేస్ అగెన్స్ట్ ది సిట్టింగ్ గవర్నమెంట్ ఉంటది. ఆ టెండెన్సీ మొత్తం అందరూ కనిపించింది, ఒక దగ్గర కాదు. మొత్తం పోస్టల్ బ్యాలెట్ మీరు పరిశీలించండి. 5 రాష్ట్రాలలో కూడా పోస్టల్ బ్యాలెట్ అగెన్స్ట్ ది సిట్టింగ్ గవర్నమెంట్. ఏం కనబడట్లేదు. అస్సాంలో క్లియర్ గా భారతీయ జనతా పార్టీకి ఉంది పోస్టల్ బ్యాలెట్. పుదుచ్చేరిలో ఎన్ రంగస్వామి కాంగ్రెస్ లీడింగ్ లో ఉన్నారు. ఎక్కడ కనబడుతుంది? యాంటీ ఇన్కంబెన్సీ ఇక్కడ పనిచేస్తున్నట్టు లెక్క కదా. యాంటీ ఇన్కంబెన్సీ మీ ఎక్కడెక్కడైతే పోస్టల్ బ్యాలెట్ ఉందో అక్కడ పోస్టల్ బ్యాలెట్ కొంత యాంటీ ఇన్కంబెన్సీ ఉంటది, సహజంగా ఉంటది. సరే, అది ఎగ్జామ్షన్ కూడా ఉంటది. కానీ ఎగ్జామ్షన్ ఇప్పుడు మనకు కనిపిస్తున్నది పుదుచ్చేరి అండ్ అస్సాం లో కనిపిస్తుంది. మిగతా 3 రాష్ట్రాలు అయితే యాంటీ ఇన్కంబెన్సీ అయితే కనిపిస్తుంది కదా. ఓకే 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 సో ఒకటి, అస్సాంలో 3వసారి వరుసగా భారతీయ జనతా పార్టీ అధికారం. బెంగాల్లో భారతీయ జనతా పార్టీ లీడ్ కనిపిస్తోంది. పుదుచ్చేరిలో ఎన్డీఏ లీడ్ కనిపిస్తోంది. సో ఒక కేరళలో తప్ప మళ్ళీ ఎక్కడ మీకు రిజల్ట్ బాలేని సిచ్యువేషన్. వెస్ట్ బెంగాల్లో అయితే మీకు సింగిల్ డిజిట్ ఓటు సీటు, వెస్ట్ బెంగాల్లో సింగిల్ డిజిట్ ఓటు సీటు. ఇప్పుడున్న ట్రెండ్స్ మాత్రం నేనేమంటున్నా అంటే 11 o'clock కల్లా మనకు కొంత ఎస్టాబ్లిష్మెంట్ వస్తుంది. రియల్ గా ఈవెన్ గ్రామీణ ఓటర్స్ వీళ్ళంతా కూడా కౌంటింగ్ స్టార్ట్ అయితే తప్ప దీనికి సంబంధించి ఇప్పుడు మేము వెస్ట్ బెంగాల్లో మేము లేము, వాస్తవంగా మేము లేము. జస్ట్ మా ఎగ్జిస్టెన్స్ కోసం మేము 294 పోటీ చేసినాం. నేనైతే స్వయంగా రాహుల్ గాంధీ గారిని అడ్వైజ్ చేసిన, సార్ ఇప్పుడు యూ టేక్ ద ఛాలెంజ్ జస్ట్ లైక్ 294 మనం పోటీ చేస్తున్నప్పుడు మనం అధికారం రావాలనేటువంటి దృక్పథంతో పనిచేయాలా. అమిత్ షా, మోడీ ఎట్లయితే పనిచేస్తున్నారు. వెస్ట్ బెంగాల్ అక్కడ ఓబీసీ ఇన్ఛార్జ్ కదా.
వాళ్ళు ఏం ఇంట్రెస్ట్ తీసుకోలేదు. భరత్ గారు 294 ఏదో పోటీ చేయాలి కాబట్టి పోటీ చేసిన తప్పితే అక్కడ ఇంట్రెస్టే తీసుకోలేదు. తర్వాత కేరళలో లోకల్ లీడర్షిప్ అద్భుతంగా ఉన్నాగా అందరు పోయి కేరళలో కూర్చున్నారు. లోకల్ లీడర్షిప్ బాగలేని దగ్గర పోవాలి కదా, బాగలేని ఎక్కడ అని అంటే వెస్ట్ బెంగాల్. వెస్ట్ బెంగాల్ లో నిజంగా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ చాలా తీసుకున్నా గెలిచే పరిస్థితి ఉందా అక్కడ? ఒక్క మాట చెప్పాను భరత్ భాయ్, ఒక్క మాట చెప్పాను. కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి ఎలక్షన్ యుద్ధ వ్యూహం తెలిసి వ్యవహరించినట్టయితే వెస్ట్ బెంగాల్లో ఇలా త్రిముఖ పోటీకి అవకాశం ఉండేది. ఒకవేళ 2094 పోటీ చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ గనక ఆ శ్రేణులను మోహరించడం లేదా కేంద్రం పర్టికులర్ గా కేంద్ర నాయకత్వం దాన్ని అసలు సీతకన్నేసింది. అది చాలా అన్యాయం. మామూలు అందరూ చెప్పి అక్కడ 994 పోటీ చేయడానికి పర్మిషన్ ఇచ్చేసి తర్వాత అసలు అటువైపు ఉండేది అందరిపై కేరళ చూస్తుంది. కేరళ ఎట్లా వస్తుంది అనేటువంటి అంచనాలు. బ్రేకింగ్ న్యూస్ అంటుంది, పశ్చిమ బెంగాల్లో మెజారిటీ మార్క్ భారతీయ జనతా పార్టీ దాటినట్టుగా అక్కడ లోకల్ ఛానల్స్ చెప్తున్నాయి. 148 స్థానాల్ని భారతీయ జనతా పార్టీ దాటింది. 150 దాటి 150 నుంచి 160 స్థానాలు ఇప్పుడున్న ట్రెండ్స్ దిట్టుగా భారతీయ జనతా పార్టీ సాధించే దిశగా వెళ్తున్నట్టుగా సమాచారం అందుతుంది. భారతీయ జనతా పార్టీ మ్యాజిక్ ఫిగర్ వెస్ట్ బెంగాల్లో దాటినట్టుగా సమాచారం అందుతుంది. ఎన్నికల కమిషన్ వెబ్సైట్ అయితే చాలా క్లియర్ గా భారతీయ జనతా పార్టీకి చెప్తుంది. బీజేపీ 14, తృణమూల్ కాంగ్రెస్ 3. బీజేపీ 14, తృణమూల్ కాంగ్రెస్ 3. శివ, భారతీయ జనతా బీజేపీఎం అంటే గుర్ఖాలాండ్ పార్టీకి 2 సీట్లు, 14 + 2 16. తృణమూల్ కాంగ్రెస్ 3. సో ఇది అంటే వారు వన్ సైడ్ ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్ చెప్తుంది. బట్ ట్రెండ్స్ చెప్తున్న దాని ప్రకారం 160 స్థానాల దిశగా ఒక విధంగా ఏమంటారు దీదీ కోటను మోడీ సునామీ తుడిచిపెట్టేస్తోంది. దీదీ కోటను మోడీ సునామీ వచ్చి బద్దలు కొట్టేసింది. అక్కడ నరేంద్ర మోడీ, అమిత్ షా ఇద్దరికి పూర్తి క్రెడిట్ ఇవ్వాలి. అఫ్ కోర్స్ శువేందు అధికారి ఆబ్వియస్లీ అమిత్ షా ఏమంటారు అమిత్ షా మనిషి, అమిత్ షా స్ట్రాటజీ ప్రకారం లాస్ట్ 15 రోజులు అమిత్ షా అక్కడే మకాం వేశారు. ఇన్ఫాక్ట్ నరేంద్ర మోడీ కూడా ఎప్పుడు కూడా బహిరంగ సభలు ర్యాలీ కానీ ప్రధానమంత్రి ఆయన వెళ్లి పల్లీలు వేరుశనగ తిన్న పరిస్థితి, పడవలో ప్రయాణించిన పరిస్థితి. సో భారతీయ జనతా పార్టీ వెస్ట్ బెంగాల్ వాళ్ళు ఏం చెప్పారంటే వెస్ట్ బెంగాల్లో భారతీయ జనతా పార్టీ గెలవడం దేశానికి మంచిది, ఓన్లీ వెస్ట్ బెంగాల్ కాదు. ఎందుకంటే నేను కూడా కొంత ఏకీభవిస్తా, నేషనల్ సెక్యూరిటీ. ఎందుకంటే జాతీయ భద్రతకి మనకి పాకిస్తాన్తో చైనా కంటే కూడా బంగ్లాదేశ్ బార్డర్ పెద్దది. 4000 కిలోమీటర్ల బంగ్లాదేశ్ బార్డర్ కు చాలా చోట్ల ఫెన్సింగ్ కూడా లేని పరిస్థితి. ఎందుకంటే కొంత వాటర్ బాడీస్ కూడా ఉంటాయి. సో అక్కడ ఇల్లీగల్ ఇన్ఫిల్ట్రేషన్ వచ్చి బంగ్లాదేశ్ నుంచి అస్సాంను, బెంగాల్ను పూర్తిగా ముంచేస్తున్న పరిస్థితి. ఆ ఇల్లీగల్ ఇన్ఫిల్ట్రేషన్, ఆ వలసదారులు నాట్ ఓన్లీ బెంగాల్, హైదరాబాద్ లో కూడా వచ్చి ఉన్న పరిస్థితి రోహింగ్యాలు. సో ఎక్కడ ఏ బాంబు వెళ్తుందో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. వాళ్ళందరికీ ఆధార్ కార్డులు, ఎలక్షన్ ఐడి కార్డులు కూడా విచ్చలవిడిగా ఇచ్చేశారు. దేశ భద్రత దృష్ట్యా బెంగాల్లో ఇప్పుడు సరే ఇంకెవరన్నా రానివ్వండి, అది కమ్యూనిస్టులు ఉన్నప్పుడు కూడా ఇంత చేశారో లేదో తెలియదు, లేదా కాంగ్రెస్ పార్టీ వచ్చినా తెలియదు, కానీ దేశ భద్రత దృష్ట్యా బెంగాల్లో అక్కడ ఇప్పుడున్న పరిస్థితిలో భారతీయ జనతా పార్టీ గెలవడం శ్రేయస్కరమని చాలా మంది అనుకున్న పరిస్థితి. ఎందుకంటే ఓట్ల కోసం ఎంతకైనా ఏ విధంగా అయినా ఈ ఓటు బ్యాంక్ రాజకీయాల పరాకాష్ఠ ఎక్కడి వరకు చేరుకుంటుంది అన్నదానికి వెస్ట్ బెంగాల్ ఉదాహరణ. అక్కడ ప్రస్తుతం మ్యాజిక్ ఫిగర్ దాటింది భారతీయ జనతా పార్టీ అని చెప్తున్నారు. సో భారతీయ జనతా పార్టీ విజయం దిశగా దూసుకెళ్తున్నట్టుగా మనకు స్పష్టమైన సమాచారం అక్కడ అందుతోంది. సో భారతీయ జనతా పార్టీ నుంచి ప్రస్తుతం సంగప్ప గారు జాయిన్ అయ్యారు. సంగప్ప గారు, సో బానే ఉంది రిజల్ట్ ఓవరాల్ గా భారతీయ జనతా పార్టీకి చూస్తే. గుడ్ మార్నింగ్. పుదుచ్చేరిలో, అస్సాంలో, బెంగాల్లో
3 చోట్ల కూడా లీడ్ లో కనబడుతున్నారు. ఎస్ భరత్, థ్యాంక్ యూ భరత్. మనం ఆ రోజు ఎగ్జిట్ పోల్ రోజు మాట్లాడుకున్నట్టు ఈ రోజు కూడా సేమ్ అదే ఎక్కువ అత్యధిక 1, 2 తప్పితే అత్యధిక ఎగ్జిట్ పోల్స్ ఇచ్చినటువంటి ఆ యాంగిల్ లోనే వెళ్తా ఉంది, మీరు చూస్తున్నారు. మీరు ఇంకా ఇంకొద్దిసేపు నేను ఒక అప్డేట్ చెప్తున్నాను. భవానీపూర్ అసెంబ్లీ సీట్ లో ఒక్క నిమిషం, భవానీపూర్ అసెంబ్లీ సీట్ లో ప్రస్తుతం మమతా బెనర్జీ ఆధిక్యంలోకి వచ్చారు. టచ్ అండ్ గో నడుస్తోంది. ఈవీఎం కౌంటింగ్ లో ఫస్ట్ రౌండ్ ఆఫ్ ఈవీఎం కౌంటింగ్ ముగిసిన తర్వాత ప్రస్తుతం మమతా బెనర్జీ అక్కడ ఆధిక్యంలో కనబడుతున్నారు. ఎస్ సంగప్ప గారు చెప్పండి. పోస్టల్ బ్యాలెట్ లో సువేంద్ర అధికారి వచ్చారు లీడ్ లో. ఇప్పుడు మమతా బెనర్జీ లీడ్ లో వచ్చినట్టున్నారు. మేము భవానీపూర్ లో కూడా ఆల్రెడీ ఒకసారి అంటే మన లాస్ట్ ఎలక్షన్ లోనే ఆల్రెడీ మమతా బెనర్జీని సువేంద్ర అధికారి ఓడించారు. సరే, మన చట్టంలో అవకాశం ఉంది, ఆమె ఎమ్మెల్సీ తర్వాత సీఎం అయిన తర్వాత వేరే విషయం అంత మీకు తెలుసు అంతా. అయితే ఈసారి కూడా మమతా బెనర్జీని సువేంద్ర అధికారి ఓడిస్తారు పర్సనల్ గా అక్కడ. తర్వాత ఓవరాల్ గా రాష్ట్రంలో 100% ఈసారి మీరు ఆశ్చర్యపోతారు, మొత్తం యావత్ పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి నాన్ మైనారిటీ హిందువులు ఇతరులు వాళ్ళందరూ కూడా ఈసారి మమతా బెనర్జీని మనం ఓడించకపోతే మేము బతకలేమన్న భావనలోకి వెళ్ళిపోయారు. అక్కడికి పోయి అదే అట్లాంటి ఏరియాలో మీరు ఆర్ఎస్ఎస్ బీజేపీ చంపకపోతే మీరు బతకలేరని చెప్పి ఎంత ఖర్గే రెచ్చగొట్టినా లేకపోతే మమతా బెనర్జీ అల్లుడు అభిషేక్ బెనర్జీ రెచ్చగొట్టినా కూడా భయపెట్టిన అభిషేక్ బెనర్జీ రెచ్చగొట్టలేదు. నిన్న ఏమన్నాడు ఆయన, రిజల్ట్ తర్వాత 4th తర్వాత నేను ఇక్కడే ఉంటా, అప్పుడు ఢిల్లీ వాళ్ళ తండ్రి నాయన ఢిల్లీకే బాప్ అన్నాడు. ఢిల్లీ వాళ్ళ నాయన వచ్చి మిమ్మల్ని ఎవడు కాపాడుతాడో చూస్తా అని చెప్పి బెదిరించిండు. తర్వాత రాత్రిపూట మైక్ లౌడ్ స్పీకర్లు పెట్టుకొని టీఎంసీ నాయకులు తర్వాత మైనారిటీ నాయకులు అక్కడ రేపటి నుంచి మీ ఒకవేళ పొరపాటు మీరు బీజేపీ కోటేస్తే మీ తోలు వలుస్తామని చెప్పి వాళ్ళు బెదిరించారు సౌండ్ బాక్సులలో. అయినా కూడా పశ్చిమ బెంగాల్ ప్రజలు మోడీ గారి పాలనకి, మోడీ గారి వేరే ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి సుపరిపాలన, డబుల్ ఇంజిన్ సర్కార్ సుపరిపాలన చూశారు. ముఖ్యంగా మమతా బెనర్జీ యొక్క అరాచకాన్ని ఓడించాలంటే తప్పదు, దాన్ని ఓడిస్తే తప్ప మనము ఈ అరాచకాన్ని బయటపడలేదని చెప్పి వాళ్ళు విశ్వసించారు. ఇదంతా పశ్చిమ బెంగాల్ ప్రజల యొక్క విజయం. ఖచ్చితంగా మీరు ఇంకొంచెం చూస్తారు పూర్తి రిజల్ట్ వచ్చేవరకు. ఇప్పుడు ఎట్లయితే లీడుతో ఆ లీడ్ ఖచ్చితంగా ఒక బ్రేకింగ్ ఏంటంటే తమిళనాడులో 15 మంది మంత్రులు ఓటమి దిశగా ఉన్నారు. డిఎంకే మంత్రుల మీద ప్రజా చైతన్యం వెల్లువెత్తింది. స్టాలిన్ మంత్రివర్గం మొత్తం ఓటమి పాలయ్యే దిశగా ఉంది. నాకు పర్సనల్ గా ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మం గురించి కామెంట్ చేశాడు కాబట్టి ఒక హిందూగా ఆయన ఓడిపోవాలని ఉంది. ఆయన వెనకంజలో ఉన్నారు. చూద్దాం ఏం జరుగుతుందో వ్యక్తిగతంగా. ఎందుకంటే నాకు ఏ పార్టీ అఫిలియేషన్ లేదు, బట్ ఒక హిందూ మతాన్ని కించపరిచిన వ్యక్తి గెలవడం అయితే నాకు ఇష్టం లేదు. సో ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మం ఒక వైరస్ అన్నాడు కాబట్టి ఉదయనిధి స్టాలిన్ ఓడిపోవాలి, డిఎంకే ఓడిపోవాలని మనస్ఫూర్తిగా నేను కోరుకున్నాను. ఏం జరుగుతుందో యా. సో 15 మంది మంత్రులు వెనకంజలో ఉన్నారు. స్టాలిన్ మీద ఇంత వ్యతిరేకత ఉందా, డిఎంకే ప్రభుత్వం మీద ఇంత వ్యతిరేకత ఉందా అని ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే అన్ని సర్వేలు, సో ఈ ఎగ్జిట్ పోల్స్ అన్ని ఉత్తగా ఏమంటారు, ఒక యాక్సిస్ మై ఇండియా మాత్రం ప్రొజెక్ట్ చేసింది, మిగతా అన్ని కూడా ఏదో వాళ్ళు లెక్కలు రాసుకున్నట్టుంది. ఎందుకంటే అన్ని సర్వేలు డిఎంకే 135 ఇచ్చారు. చూస్తే టీవీకే 38, అన్నాడీఎంకే 36. అన్నాడీఎంకే బ్యాడ్ గా పర్ఫామ్ చేయట్లే. డిఎంకే 19 స్థానాలు, సగం కూడా లేదు వాళ్ళిద్దరిలో. టీవీకే 38, అన్నాడీఎంకే 36, డిఎంకే 19, కాంగ్రెస్ 2. 19 + 2 కలిపితే 21 అయితే వాళ్ళు 36, 38 దగ్గర ఉన్నారు. థర్డ్ పొజిషన్ లో ఉన్నదా డిఎంకే తీసుకొచ్చి అన్ని ఎగ్జిట్ పోల్స్ ఫస్ట్ పొజిషన్ లో పెట్టాయి. ఇక ఎగ్జిట్ పోల్స్ క్రెడిబిలిటీ దెబ్బతినకపోతే ఏమవుతుంది? లెక్కలు రాసుకున్నట్టుంది. నాకు మన తమిళనాడు ఎడిటర్ సెబీ స్టాన్లీ గురించి చెప్పాలని ఉంది. ఆయన చెప్పారు, నేను ఎగ్జిట్ పోల్స్ అప్పుడు కూడా చెప్పాను, ఎగ్జిట్ పోల్ దగ్గర కూడా ఆయన చివరి వారం వరకు కూడా డిఎంకే అని అనుకున్నాం, కానీ ఇప్పుడు ఏం చెప్పలేకపోతున్నాం మేమని చెప్పారు. ఆయన చెప్పిందే కరెక్ట్ అయింది. సో మా తమిళనాడు ఎడిటర్ సెబీ స్టాన్లీకి అభినందనలు. ఆయన ఏం చెప్పారంటే, మేము 35 మందిని అడిగితే 31 మంది విజయ్ అన్నారు, మాకేం అర్థం కావట్లేదు అన్నారు. ఇంతగా విజయ్ మీద ఉంటుందా అంటే దీన్ని మేము రిపోర్ట్ చేయలేకపోతున్నాం, బిలీవ్ చేయలేకపోతున్నాం అని చెప్పారు. లాస్ట్ రోజు మొత్తం విజయ్
హవా కనిపించింది అని చెప్పారు. సో అది రిఫ్లెక్ట్ అవుతోంది. సో 10 రోజుల క్రితం వరకు కూడా డిఎంకే అనుకున్నా, బట్ చివరి వారంలో సునామీ కొట్టేసింది, విజయ్ సునామీ. 35 మంది 31 కాబట్టి మేమేం దాన్ని చెప్పలేకపోతున్నాం బయటికి, నీకు ఆన్ ది రికార్డ్ చెప్తున్నా అని చెప్పారు. నేను ఆన్ ది రికార్డ్ ఆ రోజు చెప్పాను, ఇప్పుడు అదే మనకు జరుగుతోంది. హోరాహోరీ పోయింది. వెస్ట్ బెంగాల్లో అయితే ఎలక్షన్ కమిషన్ ప్రకారం బీజేపీ సునామీ కనిపిస్తుంది. 21 బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ 4, గూర్ఖా ప్రజాతంత్ర మోర్చా 2. సో మిగతా వాటిలో ట్రెండ్లో 160 కనిపిస్తున్నా 1/4 అక్కడ సీట్లు ఎలక్షన్ కమిషన్ ట్రెండ్ ప్రకారం బీజేపీకి వచ్చిన దానిలో 1/4 ఉంది. కానీ 200 సీట్లు సాధిస్తే మాత్రం భారతీయ జనతా పార్టీకి 294 వచ్చినట్టే. ఎందుకంటే మిగతా 80-90 సీట్లు పాత బస్తీ సీట్లు లాంటివి. సో సంగప్ప గారు, మీకు ముందు జీ తమిళ్ కి అభినందనలు. ఆ రోజు మీరు ఎగ్జిట్ పోల్ లో కూడా ఇదే మాట చెప్పారు మీరు. నేనున్న ఆ రోజు మీతో ఎగ్జిట్ పోల్ లో జీ తమిళ్ కి అభినందనలు. సెమీ స్టాన్లీకి అభినందనలు. ఆయనకే చెప్తున్నా నేను కూడా మీ తరఫున, మీ ద్వారా చెప్తున్నా ఆయనకి. మొదటి. రెండోది, మీరు ఆ రోజు సడన్ గా యాక్సిస్ మై ఇండియా కదా లాస్ట్ లో సడన్ గా టీవీకి హ్యూజ్ నెంబర్ ఇచ్చింది. యాక్సిస్ మై ఇండియా మా తమిళనాడు ఎడిటర్ ను పోలింది కాబట్టి వెంటనే చెప్పారు. అందరు డిఎంకే అంటారు, మా తమిళనాడు ఎడిటర్ మాత్రం ఇది చెప్పారని చెప్పి. అదే మీరు రాసి పెట్టుకోండి, యాక్సిస్ మై ఇండియా జాగ్రత్తగా వినాలా మమ్మల్ని అంత అలర్ట్ చేసి చెప్పారు. అదే విధంగా ఉంది. పబ్లిక్ తమిళనాడు ప్రజలకు కూడా ఆయన మీద తీవ్ర వ్యతిరేకత. అంటే ఈ డైనాసిటీ పాలిటిక్స్ లో వాళ్ళు ఎంత అరాచకం చేస్తున్నారంటే, ఈస్ట్ పెరంబూరు 2 చోట్ల విజయ్ ఆధిక్యత కనబరుస్తున్నారు. ఈ తమిళనాడులో డిఎంకేకి వస్తున్నాయి ఎక్కువ, మోస్ట్లీ చెన్నై సిటీయే వాళ్ళకి కంచుకోవటం, మిగతా చోట్ల తుడిచిపెట్టుకుపోయింది. తమిళనాడులో డిఎంకే ఏతర గవర్నమెంట్ ఏర్పడబోతుంది. 100% డిఎంకే ఏతర గవర్నమెంట్ ఏర్పడబోతుంది. ఎందుకంటే నేను ఎక్కువ చెప్పలేను. కానీ తమిళనాడులో డిఎంకే పోతుంది, వెస్ట్ బెంగాల్లో మమతా దీదీ పోతున్నది. 100% అన్ని చోట్ల కూడా భారతదేశం అంతా కూడా మీరు చూస్తున్నారు బీజేపీ వేవ్ ఎట్లా ఉందో. కేవలం మీకు తెలుసు, భారతీయ జనతా పార్టీ ఒక స్థిరంగా స్లోగా అయినా సరే మేము దృఢంగా కావాలనుకుంటాం. సో అట్లాంటి పరిస్థితుల్లోనే ఇప్పుడు మీరు చూశారు, అంతకుముందు మాకు 3 సీట్లు ఉండే వెస్ట్ బెంగాల్లో 3 నుంచి 70కి వచ్చినాము, 72కి. ఆ తర్వాత ఈ రోజు మేము గవర్నమెంట్ రాబోతుంది. సో భారతదేశంలో ఉన్న ప్రజలందరికీ కూడా మోడీ పాలనని, డబుల్ ఇంజిన్ సర్కార్ని కోరుకుంటున్నారని ఇది ఒక నిదర్శనం. బరోబర్ వెస్ట్ బెంగాల్లో మా గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నాం. తర్వాత కేరళలో కూడా మా మంచి, అంటే మేము ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయాలి. అక్కడ ఉన్న దాంట్లో మంచి సీట్లు వస్తాయి మాకు. తర్వాత తమిళనాడులో డిఎంకే ఏతర గవర్నమెంట్ ఏర్పడబోతుంది. ఓకే, తమిళనాడులో డిఎంకే ఏతర గవర్నమెంట్. విజయ్ కి సపోర్ట్ చేస్తారా? డిఎంకే ఏతర గవర్నమెంట్ ఏర్పడబోతుంది. డిఎంకే టీవీకే కలిస్తే నేనేమంటున్నా, డిఎంకే ఏతర ప్రభుత్వం ఏర్పడుతుంది, ఎన్డీఏ రోల్ కూడా ఉంటుంది. ఓకే, అక్కడ డివికే సింగిల్ లార్జెస్ట్ పార్టీ 91, అన్నా డిఎంకే 66, డిఎంకే 59. ఇది ఇప్పుడున్న సిచ్యువేషన్. 91 టీవీకే, అన్నా డిఎంకే 66, డిఎంకే 59. యాక్సిస్ మై ఇండియా గాట్ ఇట్ రైట్. చాలా అద్భుతంగా వాళ్ళు ప్రెడిక్ట్ చేశారు. మా తమిళనాడు ఎడిటర్ ఇస్ గాట్ ఇట్ రైట్. సో ఒక పాయింట్ చెప్పాను, ఒక విషయం చెప్పని నాకు. నేను గతంలో ఆ రోజు కూడా చెప్పిన, ఇండైరెక్ట్ చెప్పి నేను చెప్తున్నా. ముఖ్యంగా మన తెలంగాణ నుంచి వెళ్ళినటువంటి, హైదరాబాద్ నుంచి సర్వే సంస్థలు కేవలం ఒకరేమో అవుట్ రైట్ కాంగ్రెస్, ఒకరేమో యాంటీ హిందూ, యాంటీ బీజేపీ. వాళ్ళిద్దరు బీజేపీ దారుణంగా ఓటమి అవుతుంది అక్కడ, 60-70 సీట్ల కంటే దాటదని చెప్పి ఇద్దరు కూడా తెలుగు వాళ్ళు ఇచ్చిరు. నేను ఆయనతో గతంలో కూడా విభజించిన చెప్పినా మళ్ళీ చెప్తాను నీకు. హిందూ వ్యతిరేక భావజాలం, కేవలం బీజేపీ వ్యతిరేక భావజాలంతో సర్వే ఇచ్చిన ఎవరు కూడా నిలబడు. వాళ్ళు వాస్తవాన్ని చెప్తే బాగానే ఉంటుంది, కానీ వాస్తవం